దేవా విషయంలో మిథున ఇచ్చిన ట్విస్ట్‌కి భాను మైండ్ చెదిరిపోతుంది. మిథున ఆ ఫ్లెక్సీని తన ముందు పెట్టుకొని దేవాని చూస్తూ, "నేను నువ్వు కట్టిన తాళికి వాల్యూ ఇచ్చి మన బంధాన్ని గౌరవిస్తున్నాను. నువ్వు కూడా ఈ తాళిని వాల్యూ ఇచ్చి మన బంధాన్ని గౌరవిస్తావని, అది కూడా త్వరలోనే జరుగుతుంది. నీ మనసులో నాకు భార్య స్థానం ఇస్తావని కోరుకుంటున్నాను" అనైతే అనుకుంటూ చూస్తూ ఉంటే ఇంతలో భాను వచ్చి, "ఏయ్ తీయవే నా రాజా మీద నువ్వు చెయ్యి తీయవే" అంటూ ఉంటే మిథున భానుని తిడుతుంది. "నీకు మైండ్ ఏమన్నా చెడిపోయిందా? మేమిద్దరం భార్యాభర్తలమని తెలియడం లేదా నీకు?" అంటూ తిడుతుంది. "వెళ్ళొకసారి నీ బుర్రను చూపించుకో" అన్నట్టు తిడుతుందనమాట. అయితే ఆ ఫ్లెక్సీ ఫోటోని ఇక ఈ త్రిపుర వీళ్ళు చూసి, అందులోనూ హరివర్ధన్ చూసి ఇంటికొచ్చి నానా రభస చేస్తూ ఉంటే, "మీకు అర్థం కావడం లేదా మావయ్య గారు? ఆ అబ్బాయి ముందు అందరి దగ్గరేమో నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదని చెప్తున్నాడు, కానీ పెద్ద ప్లాన్‌లోనే ఉన్నాడని" చెప్తూ ఉంటుంది. అసలు ఈ ఫోటో ఎవరేయించారు అని దేవా మీనా దగ్గరికి వస్తే, "ఎవరేయించారు నేను చెప్పనా" అని చెప్తూ, "ఆ చెప్పు చెప్పు" అంటే, "నేనే వేయించాను. నువ్వే కదా చెప్పావు ఎవ్వరికీ తెలీదు, ఎవరికీ తెలియకూడదు, ప్రపంచం దృష్టిలో అసలు నువ్వు నా భార్యవే కాదు అని తెలియజేయడం కోసమే ఇలా చేశాను" అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. "నా మీద పగ పట్టి ఇలా ఇక్కడికి వచ్చావా? నాగుపాము కొన్ని రోజులు వదిలేస్తుందేమో, కానీ నీ పగ మాత్రం నన్ను ఎప్పుడు వదులుతుందో నాకు తెలియడం లేదంటూ ఉంటే, మిథున "పగ అంటావేంటి, ప్రేమ అని నేనంటుంటే" అని మిథున తన ప్రేమ విషయాన్ని చెప్తుందనమాట దేవాకి.